నమస్తే. భార్యలు క్లెయిమ్ చేసే మెయింటెనెన్సు, అలాగే పర్మనెంట్ ఎలిమనీ, ఇలాంటి విషయాలు మనం తరచుగా ఈ డైవర్స్ కేసుల్లో, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక చక్కటి తీర్పు భార్యకు అనుకూలంగా ఇచ్చింది. అదేంటంటే, భార్య యొక్క ఆస్తుల మీద, ఆమె జ్యువెలరీ మీద భర్తకి ఎటువంటి హక్కు లేదు. అంటే పుట్టింటి వారు ఏవైతే పెళ్లి సమయంలో కానీ తర్వాత కానీ భార్యకి ఇస్తారో, పెళ్ళి అయినా కూడా షీఈస్ ద ఓన్లీ లాఫుల్ ఓనర్ ఆన్ దోస్ ఆర్నమెంట్స్ ఆర్ ప్రాపర్టీస్. బట్ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, పెళ్ళికి ముందు ఇంత బంగారం పెట్టారు, ఇన్ని నగలు ఇచ్చారు, అవన్నీ అత్తగారింటికి తీసుకెళ్ళాము, అత్తగారింట్లో ఉన్నాయి, బట్ అవన్నీ వాడు లాక్కొని నన్ను బయటికి వెళ్ళగొట్టారు అని చెప్పి ఈ అమ్మాయి బయటకు వచ్చినది కంప్లైంట్ ఇస్తుంది. దానికి కౌంటర్గా, లేదు ఆమె ప్రీ ప్లాన్డ్గా వెళ్ళిపోయేటప్పుడే ఆమె నగలని తీసుకొని వెళ్ళిపోయింది, మా దగ్గర ఏం లేవు, ఆమె వాంటెడ్లీ ఫాల్స్ కేసు మా మీద పెడుతుంది అని ఇన్లాస్ చెప్తారు. ఇది సిచ్యువేషన్. ఇంటికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి నగలంటానికి ప్రూఫ్ ఉండదు, ఆ అమ్మాయి తనతో పాటు తీసుకెళ్ళింది అంటానికి ప్రూఫ్ ఉండదు. మరి ఇట్లాంటి కేసుల్లో హౌ డు వి ప్రూవ్? మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. నేను ఇంత గోల్డ్ తీసుకొచ్చానని చెప్పడానికి ఏమి ఉండవు, ఆమె తీసుకెళ్ళిందని చెప్పడానికి వాళ్ళ దగ్గర మెకానిజం ఉండదు. సో ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ, రీసెంట్గా నేను హ్యాండిల్ చేసిన ఒక కేసు ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ ది వ్యూయర్స్. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో సరే గోల్డ్ పెట్టారు, బాగానే ఉంది, అమ్మాయి వచ్చింది బాగానే, ఒక పర్టికులర్ కేసు నిజామాబాద్ కేసు. అంటే ఈ అమ్మాయికి అక్కడ ఉందని ఈ మెకానిజం తెలీదు. ఇది ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఏంటంటే, వచ్చి తండ్రి మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి 10 రోజుల్లో పంపిస్తాను అన్నాడు. పంపిస్తాను అని చెప్పి అన్నప్పుడు నార్మల్గా బ్యాగేజీ అంతా తీసుకొని వెళ్ళిపోయింది. ఓ 1 month 2 months తర్వాత 498 కేసు పెట్టింది. ఇలా నా బంగారము అన్నీ లాక్కొని అడిషనల్ డౌరీ వగేరాలు తీసుకొని రమ్మన్నారు అని చెప్పని కేసు పెట్టింది. ఇల్లాస్ షాక్ అయ్యారు, చాలా షాక్ అయ్యారు. అదేంటి, చక్కగా వాళ్ళ నాన్న వస్తే వెళ్ళింది, మొత్తం నగలన్నీ వెళ్ళేటప్పుడు మా ఆయన తెలిసిన వాళ్ళది ఏదో పెళ్ళి ఉందని చెప్పని తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ వచ్చేటప్పుడు వేసుకొస్తా అత్తమ్మ అని చెప్పింది, మరి ఈ రకమైన కేసు పెట్టడం ఏంటి అని చెప్పని దేవర్ ఇన్ షాక్. సరే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పుకొచ్చిన తర్వాత, ఆ అమ్మాయి ఇవన్నీ తీసుకెళ్ళి అని చెప్పని నువ్వు ప్రూవ్ చేయగలవా అని అడిగాను, అవుట్ ఆఫ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డిస్కషన్. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. అబ్బాయి చెప్పాడు, ఉన్నదండి సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, ఆమె బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు, చాలా నవ్వుతూ నగలన్నీ వేసుకొని ఉంది, అలాగే కారు ఎక్కిన తర్వాత వెళ్తూ కారులో కూర్చొని కూడా బాయ్ మావయ్య, బాయ్ అత్తయ్య, బాయ్ వరుణ్, నేను 1 weekలో వస్తాను అని చెప్పి చాలా నవ్వుతూ టాటా చెప్పిన వీడియో సీసీ ఫుటేజెస్ నాకు చూపించాడు. సో హ్యాపీ. అలా చెప్పాను, మీరేం వర్రీ కాకండి, కేసు కొట్టేస్తారు అని. ఈ ఎవిడెన్స్ ఉందని అమ్మాయికి తెలీదు. ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందనో అమ్మాయికి తెలీదు. సరే యాజ్ యూజువల్గా 41 నోటీస్ ఇచ్చారు, పిలిచారు, వాళ్ళకి చెప్పాం పోలీసులకి. పోలీసులు చూపించాం ఎవిడెన్స్. చూడండి, వెళ్ళేటప్పుడు ఆమె మెడంతా నిండుగా నగలన్నీ వేసుకొని వెళ్ళింది, ఎవరం వెళ్ళగొట్టలేదు, వాళ్ళ నాన్నగారు వచ్చారు. విచిత్రం ఏంటంటే, స్కార్పియో కారులో వచ్చారు, కారు నెంబర్ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ కారు వాళ్ళ నాన్నగారిది. వాళ్ళ నాన్నగారు కూర్చునేటప్పుడు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళాడు. అలాగే ఈఎంఐ కూడా ఎంత హ్యాపీగా అందరికీ టాటా చెప్పి వెళ్ళిందో చూడండి. నగలేసుకెళ్ళింది, ఇంటి నుంచి వెళ్ళగొట్టలేదు. వాళ్ళ నాన్నగారే వచ్చి ఫంక్షన్ ఉందని తీసుకెళ్ళారు. మరి రీజన్స్ బెస్ట్ నోన్. ఆఫ్టర్ 2 months నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగితే, దిస్ ఈజ్ హౌ షీ ఫైల్డ్ ఏ కంప్లైంట్ అని చెప్పని ఆ ప్రూఫ్స్ పెట్టడం జరిగింది. పోలీస్ వర్ షాక్డ్ అండ్ దట్ గర్ల్ బికమ్ మోర్ షాక్. తను ఊహించలేదు, ఏమాత్రం ఊహించలేదు ఇలాంటి. అంటే అమ్మాయికి తెలుసు సీసీటీవీ వాళ్ళ ఇంట్లో ఉందని తెలుసు. ముందే క్వశ్చన్గా ఇన్స్పెక్టర్ గారు అడిగారు, అమ్మ హైదరాబాద్లో మీ ఇంట్లో సీసీటీవీస్ ఉన్నాయంటే ఉన్నాయండి, యాక్సెసిబిలిటీ ఉందంటే ఉందండి. అప్పుడు కూడా అమ్మాయికి ఈ విషయం తెలియక షీ వాజ్ సర్ప్రైజ్డ్. సో ఆ కేసు ఫాల్స్ కేసు కింద ఈ స్టేట్మెంట్ని పెట్టి రికార్డ్ చేయడం జరిగింది. అలా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదంతం అందరికీ అన్ని సందర్భాల్లో అలా ప్రూవ్ చేయడానికి
వెసులుబాటు కాకపోవచ్చు. సో హౌ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అంటే ఏ నగలు కొన్నారు, ఏం పెట్టారు అనే ఒక ఎవిడెన్స్ మనం అడగటానికి మనకు అవకాశం ఉంది. పెళ్ళప్పుడు మీరు నగలు ఎక్కడ కొట్టారు, దానికి చాలామంది ఇచ్చే ఎక్స్క్యూజ్ కూడా మీకు చెప్తున్నాను. లేదంటే మేము చిన్నప్పుడు కొన్నాము, మా దగ్గర బిల్స్ లేవు, మేము పెట్టుకోలేదు, లేకపోతే స్కీముల్లో కొన్నాం, ఇన్స్టాల్మెంట్స్లో కొన్నామని వేరియస్ రీజన్స్ చెప్తూ ఉంటారు. జెన్యూనిటీ అనేది ఎప్పుడు వస్తుంటే పెళ్ళప్పుడైనా అట్లీస్ట్ వీడియోలో కానీ క్యాసెట్స్ యొక్క సీన్స్లో కానీ ఈ అమ్మాయి ఏ నగలు వేసుకుంది, అసలు ఆ నగలు ఓనర్షిప్ ఎవరికి వచ్చింది అనే విషయాన్ని ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆడపిల్లల సైడ్ ఉంటుంది. ఈ ఆర్నమెంట్స్ మా వాళ్ళు పెట్టారు, నేను అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకెళ్ళాను, అక్కడే వదిలేసి వచ్చాను అని చెప్పే యొక్క వెసులుబాటు ఉండాలి. ఇంకో కేసులు ఇలాగే జరిగితే నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు అంటే మా అత్తగారి బీరువాలో పెట్టాను అంది. తర్వాత పోలీసులు ఆ ఇంటిని వెరిఫై చేస్తే ఈ అమ్మాయి చెప్పిన బీరువా ఇంట్లోనే లేదు, గాడ్రేజ్ అల్మరా అని చెప్పింది. గాడ్రేజ్ అల్మరా లేదు, వాళ్ళ గోడలోనే వుడెన్ అల్మరా పెట్టడం జరిగింది. అంటే ఇంటెన్షన్స్ బ్యాడ్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడోక్కడ వాళ్ళు దొరుకుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, కుక్కడప్ కేసులు ఇంటెన్షన్స్ బ్యాడ్గా ఉన్నప్పుడు ఎక్కడోక్కడ మనకు దొరుకుతారు. బట్ ఆ ఓపిక మనకు ఉండాలి. బట్ నో డౌట్ అల్టిమేట్గా లా ప్రకారం భార్య ఆస్తిపాస్తుల మీద భర్తకే హక్కు ఉంటుంది, ఎవరికి హక్కు ఉంటుంది. సో అలాగే ఈ యొక్క పర్టిక్యులర్ సందర్భం వచ్చినప్పుడు ఇది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ అమ్మాయి మీద ఉంటుంది. తనకి నగలు ఉన్నాయని, అది వాళ్ళ ఇంట్లో పెట్టానని, ఆ నగలు వాళ్ళు లాక్కొని నన్ను ఎల్లగొట్టారని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అమ్మాయికి ఉంటుంది. సో అందుకనే ప్రాక్టికల్ విషయాలకి ఎలిగేషన్స్కి సంబంధం ఉండాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీ లా కూడా చెప్పింది, mere allegations are not sufficient, those allegations shall be proved by placing tangible material during the time of investigation. ఏదో అన్నాను చేశాను అని గాల్లో చెప్తే కాదు, ఆ ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ ఈరోజు మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే, తరచుగా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. డాటర్ ఇన్ లాస్తో మా గోల్డ్ తీసేసుకున్నారు, మాకు అంత గోల్డ్ పెట్టారు, ఇంత గోల్డ్ పెట్టారు, గోల్డ్ తీసేసుకున్నారు. అలాగే రికవరీ ఆఫ్ గోల్డ్కి కేసులు వేయటం, దాని మీద కోర్టు ప్రొసీడింగ్స్ నడవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఇన్ ఫ్యూచర్, మనకై మనం ఒక ప్రాపర్ మెకానిజంలో ఇద్దరు ఫాలో అయితే ఇలాంటి కేసుల గొడవ, ఇలాంటి ఫాల్స్ కేసుల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి మనకు అవకాశం కల్పిస్తుంది. ఇందాక మీకు చెప్పిన ఉదంతమే అదే గనక ఆ సీసీ ఫుటేజ్ కవరేజ్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే ఒక్కోసారి మనం అనుకోకుండా మనకున్న మెకానిజమే మనల్ని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే ప్రతి ఒక్కళ్ళు సీసీటీవీలు పెట్టుకోవాలి, కోడలు బయటికి వెళ్ళేటప్పుడు చూడాలని నా ఉద్దేశం కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ కాండక్ట్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు నచ్చకపోతే, చాలామందికి నేను నా క్లయింట్స్కి చెప్తుంటాను, కాపురం చేయటం నచ్చకపోతే పెద్ద మనుషులతో మాట్లాడుకొని జెంటిల్మెన్గా విడిపోండి. ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి మీరు ఇబ్బంది పడద్దు. అల్టిమేట్గా యూఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. మీకు ఆ ఫ్యామిలీ వద్దు. బాగా అర్థం చేసుకోండి ప్రేక్షకులు, మన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదర్ స్పౌస్తో కంటిన్యూ చేయడం కష్టం అనుకుంటే యూ ఎసర్టైన్, యూ కౌన్సిల్, యూ మీడియేట్. అయినా కానీ కాకపోతే బెటర్ డివైడ్ దెమ్ ఇన్ ఎ జెంటిల్మన్ వే. అంతేగాని కోర్టులకు ఎక్కి మన పరువు మర్యాదలు పడేసి అల్టిమేట్గా ఎవరు సాధించేది ఏం లేదు. అబ్బాయి వాళ్ళ తన మీద కేసు వేస్తే అబ్బాయి వాళ్ళకి ఎంత పరువు పోతుందో అమ్మాయి వాళ్ళకి అంతే పరువు పోతుంది. ఆ విషయాన్ని గమనించండి. అందుకే 498A కేసుల్లో సుప్రీంకోర్టు 3 సార్లు కౌన్సిలింగ్ చేయమని చెప్పింది. కౌన్సిలింగ్ మాకొద్దు, నేను ఇంతే అనుకున్నప్పుడే కేసు రిజిస్టర్ చేయమంది. అదే ప్రిన్సిపల్ డైవర్స్ కేసులో కూడా చెప్పింది. కన్సిలియేషన్ ఈజ్ మ్యాండేటరీ, కౌన్సిలింగ్ అండ్ కన్సిలియేషన్ ఈజ్ మ్యాండేటరీ, ఫెయిలింగ్ విచ్ దెన్ యూ గో హెడ్ ఫర్దర్
అని చాలా స్పష్టంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే వీలైనంతవరకు వివాహ వ్యవస్థని ఇబ్బంది కలగకుండా చూడటం, ఇన్ కేస్ ఆఫ్ ఈవెంచువాలిటీ దాన్ని ప్రాపర్గా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన రెమెడీసు, అంటే చట్టం కల్పించిన భద్రత. అక్కడ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా వెరీ సెన్సిటివ్ ఇష్యూస్, ఈ గోల్డ్ ఉన్నాయా లేవా వగేరాలు చాలా సెన్సిటివ్ ఇష్యూస్. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఆడవాళ్ళకు కల్పించిన భద్రతా చట్టాలని మిస్యూజ్ చేయకుండా ప్రాపర్గా దాన్ని ఎడ్యుకేట్ చేసుకోవాలని, దానికి ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ మగపిల్ల తల్లిదండ్రులు కానీ నెగిటివ్గా ప్రోత్సహించకుండా నార్మల్ కండిషన్లో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ నమస్కారం.